విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా బతకలేదా అంటే అవునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశాన్ని జాతీయ పత్రికకు అహ్మదాబాద్ సిపి తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. విమానంలో మొత్తం 12 మంది సిబ్బంది సహా మొత్తం 242 మంది ప్రయాణికులున్నారు. 2 శిశువులతో సహా 13 మంది చిన్నారులున్నారు. అయితే వీరెవరూ ప్రాణాలతో బతికే లేరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లభ్యమైన మృతదేహాలు కూడా మాడి మసైన స్థితిలో గుర్తించారు. విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా బతకలేదా అంటే అవునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశాన్ని జాతీయ మీడియాకు అహ్మదాబాద్ సిపి తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. విమానంలో మొత్తం 12 మంది సిబ్బంది సహా మొత్తం 242 మంది ప్రయాణికులున్నారు. 2 శిశువులతో సహా 13 మంది చిన్నారులున్నారు. అయితే వీరెవరూ ప్రాణాలతో బతికిలేరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లభ్యమైన మృతదేహాలు కూడా మాడి మసైన స్థితిలో గుర్తించారు. విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా బతకలేదా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశాన్ని జాతీయ మీడియాకు అహ్మదాబాద్ సిపి తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. విమానంలో మొత్తం 12 మంది సిబ్బంది ఉండగా మొత్తం 240 ప్రయాణికులున్నారు. 2 శిశువులతో సహా 13 మంది చిన్నారులున్నారు. అయితే వీరెవరూ ప్రాణాలతో బతికిలేరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లభ్యమైన మృతదేహాలు కూడా మాడి మసైన స్థితిలో గుర్తించారు. విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా బతికిలేరా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశాన్ని జాతీయ మీడియాకు అహ్మదాబాద్ సిపి తెలిపినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి చెందారు. ఒక్కరు కూడా బతికే అవకాశమే లేదని కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ విమాన ప్రమాద ఘటన చాలా కింది స్థాయి నుంచి జరిగినటువంటి ఘటన కాబట్టి కొందరు మృతి చెంది ఇంకొందరు గాయాల పాలతో క్షేమంగా బయటపడతారంటూ మాత్రం దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. కానీ జరిగినటువంటి ప్రమాద తీరు చూస్తూ ఉంటుంటే ఒక్కసారిగా మెడికోస్ ఆ భవనం పైన అమాదనం ఈ విమానం వచ్చి వాలిపోవడము, ఆ శిఖిలాలన్నీ కూడా ఎక్కడికక్కడ పార్ట్స్ అన్ని కూడా విరిగిపోయి కొన్ని కింది భాగంలో కొన్ని పై భాగంలో ఉండడంతో దాంట్లో ఉన్నటువంటి 142 మంది ఒక్కసారిగా అక్కడే కొంతమంది గాలి బూడిదైపోవడము, సహజీవితం అయిపోవడము, ఇంకొంతమందిని స్థానిక ఆసుపత్రికి తరలించడము, వీళ్ళందరూ కూడా మెరుగైనటువంటి ట్రీట్మెంట్ అందించాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కావాల్సినటువంటి బ్లడ్ ని అరేంజ్ చేసి, ఆక్సిజన్ అరేంజ్ చేసి, సఫిషియెంట్ బెడ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. 2-3 గంటల పాటు ఈ ట్రీట్మెంట్ కొనసాగుతుండగా అధికార యంత్రాంగం ఒక కీలకమైనటువంటి ప్రకటన రిలీజ్ చేసింది. 242 మంది, దాంట్లో ఉన్నటువంటి 12 మంది సిబ్బంది, ఎయిర్ హాస్టల్స్ తో పాటు పైలట్, కో పైలట్ ఎవరు కూడా బ్రతికేటువంటి అవకాశం లేదు. విమానం ఒక్కసారిగా ఈ మెడికో బిల్డింగ్ పైన కూలి పడినటువంటి వెంటనే అది బ్లాస్ట్ అయిపోయింది, ఫైర్ ఏర్పడింది. దాని ద్వారా మంటల వ్యాప్తి కూడా ఎక్కువగా పెరగడంతో ఆ విమానం లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా మంటలో చిక్కుకొని ఉన్నారు. వాళ్ళందరూ పునా ఊపిరితో కాపాడి వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సగం భాగానికి పైగా 50% పైగా వీళ్ళు పూర్తిగా కాలిపోయి ఉన్నారు, శరీరాలన్నీ కూడా కాలిపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా బ్రతికేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఎదురు చూశారు. కానీ కొన్ని గంటల తరబడి అక్కడే ఆ ఘటనలో వీళ్ళు చిక్కుకొని ఉండడము, ఊపిరి ఆడకపోవడము, ఆక్సిజన్ ఎట్ ఏ టైంలో రిలీజ్ అవ్వకపోవడము, ఈ విమానం పడినటువంటి వెంటనే బ్లాస్ట్ అయిపోయి ఆ మంటలు వ్యాపించి ఆ మంటలో ఇచ్చినటువంటి ఒక స్మోక్ కారణంగా దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా బ్రతికేటువంటి అవకాశం లేదు అంటూ మాత్రం అధికార యంత్రాంగం ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది.
242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 2 శిశువులతో పాటు మొత్తం 13 మంది చిన్నారులు ఈ విమానంలో అహ్మదాబాద్ నుంచి బయలుదేరి లండన్ వెళ్ళబోతా ఉంది. ఇది టేకాఫ్ అయినటువంటి కొద్ది నిమిషాలకే టెక్నికల్ రిసీవర్ సరిగ్గా రాలేదు అంటూ కూడా ఏటీసీ నుంచి ఈ విమాన ప్రమాదం జరిగి ఉండవచ్చని కూడా భావించామంటూ కూడా విమాన శాఖ నుంచి కూడా ఆ మెసేజ్ ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు కూడా ప్రారంభించాయి. పోలీస్ కమిషనర్ అక్కడికి చేరుకొని అన్ని వైపుల నుంచి పరీక్షించిన తర్వాత ఎవరైనా బ్రతికేటువంటి అవకాశం ఉందా, దీంట్లో ఎవరైనా సేఫ్ గా బయటపడ్డారా అని ఈ కోణంలో విచారణ జరిపి ఆ వివరాలన్నీ కూడా వెనక్కి తీసిన తీవ్రంగా గాయాలయ్యారు. కొంతమంది ఘటన స్థలంలోనే చనిపోవడము, ఇంకొందరు పూర్తిగా సజీవ దహనం అయిపోవడము, కొంతమంది మృతదేహాలు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉండడం, దాంట్లో మాజీ ముఖ్యమంత్రి కూడా చనిపోయాడంటూ కూడా ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులకు ఆ వివరాన్ని కూడా తెలియజేశారు. ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఎవరు మృతదేహాన్ని ఎలా గుర్తించడం అనేది ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారింది. కాబట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డటువంటి ఆసుపత్రిలో ఉన్న వారి కూడా పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఎవరు కూడా బ్రతికేటువంటి అవకాశం లేదు అంటూ మాత్రం అధికార యంత్రాంగం అఫీషియల్ గా ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే రవితేజ, మరోవైపు హాస్టల్ బీజే మెడికల్ కాలేజ్ 2 బిల్డింగ్స్ కి కూడా విమానం ఢీకొట్టినట్టు కూడా తెలుస్తోంది కదా. అంటే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 20 మంది వైద్య విద్యార్థులు మరణించారని తెలుస్తోంది. ఏంటి మిగతా వాళ్ళకి ట్రీట్మెంట్ కొనసాగుతుందా? అక్కడికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇదే విమాన ఘటనలో ఏదైతే భవనంలో వీరు రెగ్యులర్ గా ఉండేటువంటి హాస్టల్స్ లోనే మెడికల్స్ 3rd ఇయర్ 4th ఇయర్ కి చెందినటువంటి వారు మెడికల్స్ అక్కడ ఉన్నటువంటి సమయంలోనే ఈ ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్పగూలి మెడికల్స్ నివాసం ఉంటున్నటువంటి భవనాల పైన కూలి పడిపోవడము, ఆ పై భాగంలో 2nd 3rd ఫ్లోర్ లో ఉన్నటువంటి మెడికల్లకు ఒక్కసారిగా ఈ శిథిలాలంతా కూడా చెల్లా చెదులుగా విరిగిపోయి వాళ్ళ బాడీ పైకి రావడము, వాళ్ళ శరీరాలకు దెబ్బ తగలడము, ఆ స్లాబ్ అంతా కూడా కూలిపోయి కాంక్రీట్ అంతా కూడా వీళ్ళ పైన పడిపోవడము, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరిపై కూడా సుమారు 30 నుంచి 45 మంది విద్యార్థుల పైన ఈ కాంక్రీట్ స్లాబ్ మెటీరియల్ అంతా పడిపోవడంతో మాత్రం అక్కడ వాటిలోనే కొంతమంది చనిపోగా ఇంకొంతమంది మెడికల్ విద్యార్థులని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో విమానంలో ఉన్నటువంటి 142 మంది కాకుండా ఈ భవనంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కి చెందినటువంటి 20 మంది మెడికల్ ఘటన స్థలంలోనే చనిపోయారన్నట్టుగా మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకా చాలా మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటనే దానిపై కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. వీరన్నా కనీసం బ్రతికి బయటపడతారా అనే దానిపై మాత్రం దేశ ప్రజలంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. మొత్తం ఈ ప్రమాద ఘటనలో ఆ భవనంలో ఎంతమంది మెడికల్ విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది చనిపోయారు, ఎవరు సేఫ్ గా ఉన్నారు, ఎవరెవరు ఏ హాస్పిటల్లో ఉన్నారు అనే దానిపై కూడా ఈ చనిపోయినటువంటి విమాన ఘటనకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ ప్రభుత్వం ఏర్పాటు చేసి వారి కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఫోన్ కన్వర్సేషన్స్ లో వివరాలు తెలుసుకోవడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ విమాన కిటికీలన్నీ కూడా ఆ బిల్డింగ్ పై నుంచి కూడా తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు దీంతో చనిపోవడము, అనేక మంది గాయాల పాలవ్వడము, ఆ విమానం లోపల ఉన్నటువంటి ప్రయాణికులు చాలా మంది చనిపోవడము, పూర్తిగా సజీవ దహనం అయిపోవడము, దాంట్లో ఉన్నటువంటి పిల్లలు సైతం నిలిచిపోవడము, చిన్నారులు ఉండిపోవడము, ఎక్కడ ఊపిరాడలేనటువంటి పరిస్థితి, ఆక్సిజన్ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఘటన పైన కేంద్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ వేసి దేని కారణంగా ఈ ప్రమాదం జరిగింది, ఎందుకు అంత సడన్ గా విమానం కిందికి కుప్పకూలాల్సి వచ్చింది అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దీనిపై విచారణ ఒక నివేదిక తెప్పించేటువంటి అవకాశం ఉంది. పైలట్, కో పైలట్ కి సంబంధించినటువంటి వివరాలు కూడా అధికారులు సేకరించి మీడియా ముందు రిలీజ్ చేయబోతా ఉన్నారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది సేఫ్ గా ఉన్నారు, ఎంతమంది గాయాలపైన వివరాలన్నీ కూడా మన రాష్ట్రంలో ప్రెస్ నోట్ ద్వారా, ప్రెస్ మీట్ ద్వారా ఈ విషయాలన్నీ తెలియజేసే అవకాశం ఇస్తాము. అంటే ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందనే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అంటే మెయింటెనెన్స్ లోపాల వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే 2 సార్లు టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి అని కూడా టాక్ వినిపిస్తోంది కదా ఘటనకు సంబంధించి. ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. వాస్తవానికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. గతంలో కస్టమర్స్, ప్యాసింజర్స్ అనేక రకాలుగా దాంట్లో కమ్యూనికేషన్ పనిచేయట్లేదు, ఏసీ రావట్లేదు, అక్కడ కమ్యూనికేషన్ ఇవ్వడానికి ఎవరు లేకుండా పోతా ఉన్నారు, సరైనటువంటి ఫెసిలిటీ లేదు, టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వలేదు, ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే దానికి తగ్గట్టుగా సౌకర్యాలు లేవు అని కూడా గతంలో ఎయిర్ ఇండియా విమానం పైన
ఎవరైతే ఫిర్యాదు చేసి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారనే దానిపై కూడా సోషల్ మీడియాలో వారి బాధలని వివరిస్తూ ఎయిర్ ఇండియా విమానంలో ఎక్కకూడదు, ఎయిర్ ఇండియా విమానంలో సరైనటువంటి సౌకర్యాలు లేవు, టెక్నికల్ ఇష్యూస్ నెలకొన్నాయంటూ కూడా కొంతమంది గతంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ప్రయాణించినటువంటి ఆ ప్యాసింజర్స్ అంతా కూడా ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి ఈ ఎయిరోప్లేన్ ప్రమాదంపై కూడా చనిపోయినటువంటి వెంటనే ఎయిర్ ఇండియా సంస్థ దీనిపైన ఇంకా అఫీషియల్ గా రెస్పాండ్ అవ్వలేదు. ఏ టెక్నికల్ ఇష్యూ కారణంగా ఈ ఫ్లైట్ కుప్పకూలింది, ఇక్కడ కమ్యూనికేషన్ అధికారిగా లేకపోతే సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమా, పైలట్స్ కి అనుభవం లేకపోవడమా, ఏమైనా ఈ కమ్యూనికేషన్ లో ఇద్దరి మధ్య సరైనటువంటి ప్రాపర్ రెస్పాన్స్ లేకపోవడం కారణంగా ఇది కుప్పకూలాల్సి వచ్చిందా? టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలింది అంటే ఇది ఖచ్చితంగా ఎయిర్ ఇండియా నిర్వాహకుల యొక్క నిర్లక్ష్యము, ఆ ఫ్లైట్ ని డ్రైవ్ చేస్తున్నటువంటి పైలట్ యొక్క కేర్లెస్, ఈ కమ్యూనికేషన్ సరిగ్గా సిగ్నల్ వ్యవస్థ అందకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది అనే విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి ఎయిర్ ఇండియా సంస్థ దీనిపైన జరిగినటువంటి వాస్తవాలు ఏంటి, ఎవరి తప్పిదం కారణంగా ఇది జరిగింది, ఎయిర్ ఇండియా ఇంత కేర్లెస్ గా వ్యవహరిస్తుందంటూ కూడా గతంలో ఇన్ని ఆరోపణలు ఉన్నా కూడా సరిదిద్దుకోకపోవడం కారణంగానే ఈ రోజు ఈ విమానం కుప్పకూలిందా అనే దానిపై కూడా ఆ సంస్థ నుంచి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ రావాల్సింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎంక్వైరీ వేసి ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగింది అంటే కూడా రిపోర్టు తెప్పించుకున్న తర్వాత ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం అయితే మాత్రం డెఫినెట్ గా ఎయిర్ ఇండియా సంస్థ పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం అక్కడ ఘటనకు సంబంధించి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్లీ రాకపోకలు కొనసాగుతున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఏంటి అంటే సహాయక చర్యలు ఇంకా అక్కడ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, పూర్తిగా ఎంత టైం పట్టొచ్చు సహాయక చర్యలు కొనసాగడానికి? ఈ విమానం కూలినటువంటి వెంటనే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అంతా కూడా రాకపోకల్ని నిలిపివేస్తున్నామన్నట్టు కూడా అధికార యంత్రాంగం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మళ్ళీ సిగ్నలింగ్ వ్యవస్థ, మళ్ళీ కమ్యూనికేషన్ ప్రాబ్లం, ఈ ల్యాండ్ అయ్యేటువంటి సమయంలో ఈ పొగ కాస్త స్మోక్ అంతా కూడా ఆకాశంలో చుట్టుముట్టి సరిగ్గా కనిపించకపోవడంతో ఇంకొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి రాకపోకలను పూర్తిగా నిలిపివేసి స్మోక్ అంతా కూడా వెళ్లిపోయిన తర్వాత, మంటలంతా కూడా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత విమాన శకిలాలు ఇక్కడ ఎవరైతే ప్యాసింజర్స్ దాంతో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారో అదంతా క్లియర్ అయిన తర్వాతనే రాకపోకలకు మళ్ళీ అనుమతిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. 5-5:30 ప్రాంతం వరకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి పూర్తిగా రాకపోకల్ని నిలిపివేసి ఇప్పుడిప్పుడే క్లియరెన్స్ ఇచ్చి మళ్ళీ తిరిగి వేరే విమానాలు ల్యాండింగ్ టేక్ ఆఫ్ అయ్యే విధంగా మాత్రం అక్కడ ఈ చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇప్పుడు దీనిపై ఎంక్వైరీ వేయాల్సి ఉంటుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత పైలట్ తప్పిదము లేదా ఫ్లైట్ అన్కంట్రోల్ అవ్వడము, ఫ్లైట్ లో లోపాలు ఉండడము, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏర్పడము, అక్కడ ఏటీసీ నుంచి ఇచ్చేటువంటి సరైనటువంటి గైడెన్స్ లేకపోవడము, సిగ్నలింగ్ అందకపోవడంతో ప్రమాదం జరిగిందా అనేదంతా కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాద ఘటన పూర్తిగా సెంట్రల్ బృందాలు, క్యూస్ బృందాలు ఆ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఎలా కుప్పకూలితే ఏ సిచ్యువేషన్ లో ఉంటుంది, టెక్నికల్ ప్రాబ్లం అయితే లేదా కమ్యూనికేషన్ ప్రాబ్లం అయితే, పైలట్ నిర్లక్ష్యం ప్రాబ్లం ఉంటే ఎలా ఈ విమానాలు కుప్పలు కూలుతాయంటూ కూడా నిపుణులు, అనలిస్ట్ అందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ శాంపుల్స్ అంతా కూడా సేకరించి అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు కంటిన్యూ చేస్తూ ఆ విమాన శకిలాల నుంచి కూడా వీళ్ళంతా కూడా శాంపుల్స్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళ అవగాహన అనాలిసిస్ ప్రకారంగా విమానం ఎలా కూలిందనే దానిపై కూడా ఎయిర్ ఇండియా రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు. దాన్ని ముందస్తుగానే అక్కడ నిపుణులంతా కూడా చేరుకొని వాటిపైన పూర్తిగా అనాలిసిస్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే రాకపోకలకి అయితే అనుమతిచ్చారు, క్లియరెన్స్ ఇచ్చారు. ఈ మెడికోస్ బిల్డింగ్ పైన పడ్డటువంటి విమాన శకిలాలన్నీ కూడా తొలగించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఫైర్ ఇంజన్లు ఇంకా మంటలని ఆపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ మంటలను పూర్తిగా నిలిపివేసిన తర్వాత మెడికోస్ ఉంటున్నటువంటి ఈ మెడికల్ కాలేజీలో ఇంకేమైనా విద్యార్థులు లోపల చిక్కుకొని ఉన్నారా అనే ఒక కోణంలో కూడా అగ్నిమాపక అధికారులు పూర్తి స్థాయిలో వాటిని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించి ఎవరైనా చిక్కుకొని ఉంటే సహాయక చర్యలో భాగంగా వాళ్ళందరికీ బయటికి నిలిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జరిగినటువంటి ఘటన పైన భారతదేశ ప్రజలందరూ కూడా మరోసారి ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి. ఇతర దేశాల నుంచి కూడా భారతదేశానికి రావాలి. ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఈ విమానం ఎక్కాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి, సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడము, అనేక లోపాలు ఉండడము, కమ్యూనికేషన్ ఇవ్వకపోవడము, సిగ్నలింగ్ వ్యవస్థ కారణంగానే ప్రమాదం జరిగిందనే దానిపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఎంక్వైరీ వేసి ఎంక్వైరీలో తేలినటువంటి వాస్తవాలని బట్టి ఏం జరిగింది అనేది కూడా ఈ విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవితేజ.
ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, మాజీ సీఎం విజయ్ రూపానీ సహా దాదాపు మొత్తం 242 మంది మృతి చెందారు. విమానం జరిగిన ఘటనలో ఒక్కరు కూడా బతకలేరు, బతికే ఛాన్స్ కూడా లేదని జాతీయ మీడియాకు అహ్మదాబాద్ సిపి వెల్లడించినట్టు కూడా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? స్పందన, మొత్తంగా అహ్మదాబాద్ జరిగినటువంటి విమాన ప్రమాదంలో మొత్తంగా కూడా 242 మంది మృతి చెందినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. సో ఇప్పటికే ఈ విషయం పైన విమానంలో ఉన్న ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరు కూడా, ప్రయాణికులతో పాటు సిబ్బంది అంతా కూడా మృతి చెందినట్టుగా అక్కడ సిపి తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. సో జాతీయ మీడియాకు సిపి తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా విమానం కుప్పగూలగానే మంటలు చెలరేగాయి. సో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అందులో ఉన్న వారందరూ కూడా దాదాపుగా 100 పైగా కూడా ఆ మంటల్లో కాలి బూడిదయ్యారని చెప్పేసి ఒక వార్త వినపడుతోంది. దాంతో పాటుగా మరికొంతమంది కూలిపోవడంతో తీవ్ర గాయాల పాలై కొన ఊపిరితో ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మరికొందరు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా కూడా ఒక పెద్ద విషాద సంఘటన, దుర్ఘటన అని చెప్పవచ్చు. విమాన ప్రమాదంలో 242 మంది ఒక్కరు కూడా బతకలేదు. సో విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగించిన ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో అందరూ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సో ఇదే విషయంపై సిపి, అక్కడ ఉన్నటువంటి స్థానిక అహ్మదాబాద్ సంబంధించిన సిపి జాతీయ మీడియాకు తెలిపినట్టుగా ఇప్పుడు మనకు వార్తలు అందుతున్నాయి. సో దాంట్లో 242 మందిలో 230 మంది ప్రయాణికులు ఉండగా 10 మంది సిబ్బంది, 2 పైలట్, కో పైలట్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో దీంట్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో విజయ్ రూపానీ కూడా లండన్ కు బయలుదేరుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తంగా కూడా ఒక పెద్ద దేశ చరిత్రలోనే, విమానయాన చరిత్రలోనే ఒక అతిపెద్ద దుర్ఘటన అని చెప్పొచ్చు. దీంతో యావత్ దేశమంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. సో ఇంత స్థాయిలో ఒక విమాన ప్రమాదంలో 242 మంది ప్రాణాలు కోల్పోవడము చాలా పెద్ద ప్రమాదంగా భావిస్తా ఉంది. ఈ ప్రమాదం వెనుక ఉన్నటువంటి కారణాలకు సంబంధించి ఇప్పటికే ఇటు పౌర విమానయాన శాఖ కావచ్చు, కేంద్రం కావచ్చు, ఆడు ఉన్నటువంటి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి కూడా ఎయిర్ ఇండియా కూడా దీనికి సంబంధించి ప్రాథమికంగా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరగడానికి కారణాలు అయిన దానిపైన అన్వేషిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఒక పెద్ద దుర్ఘటన, 242 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సో ఒక్కరు కూడా బతకలేదు. దాంట్లో దాదాపుగా 169 మంది భారతీయులు. అదే సందర్భంలో 53 మంది ఇట్లా బ్రిటన్ దేశస్తులు ఉన్నారు, పోర్చుగల్, అతను ఇంకో కెనడా. సో మొత్తంగా 230 మంది ప్రయాణికులు ఉన్నారు. వాటితో పాటుగా 1:38 అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ అయింది. 1:35 టేకాఫ్ అయిన విమానం 3 నిమిషాల్లో ఒక్కసారిగా కుప్పగూలింది. సో ఈ ప్రమాదంలో మొత్తంగా కూడా 800 అడుగుల నుంచి కూడా విమానం నేలపడి చిన్న భవనాలపై కూలింది. ఈ ప్రమాదంలో అందరూ కూడా చనిపోయారు. అప్పుడే స్పాట్ లోనే విమానం కుప్పగూలగానే 242 మంది చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అదే సమయంలో విమానము ఎత్తైన భవనాలపైన కూలడంతో అక్కడ ఉన్నటువంటి భవనాల్లో ఉన్నటువంటి వారు దాదాపుగా 30 మంది కూడా చనిపోయి ఉంటారని చెప్పి తెలుస్తోంది. అధికారికంగా ఇప్పటికే అక్కడ మెడికల్ కాలేజీకి సంబంధించిన భవనం పైన ఈ విమానం కూలింది. ఈ విమానం కూలడంతో అందులో ఉన్నటువంటి 23 మంది వైద్య విద్యార్థులు, యువ వైద్యులు చనిపోయినట్టుగా అధికారికంగా సమాచారం వచ్చింది. సో వీరితో పాటు మరికొంత 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. సో వారిలో కూడా కొంతమంది పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా ఒక విమాన ప్రమాదంలో 280 మందికి పైగా చనిపోయి ఉంటారు అని చెప్పేసి ఒక అంచనా వస్తోంది. సో విమానంలో ఉన్నటువంటి 242 తోడు ఇది జనవాస పడింది కాబట్టి, జనవాసాలు ఉండేటువంటి ఏదైనా మెడికల్ కాలేజ్ సంబంధించిన భవనాలపై కూలింది కాబట్టి ఆ భవనాల్లో ఉంటున్నటువంటి మరొక 30 మంది 40 మంది చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సో మొత్తంగా ఒక రాధాకృష్ణ, ఇప్పుడు మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 242 మంది ప్రయాణికులు, దాదాపు అందరూ కూడా ఒకరు కూడా బతికే ఛాన్స్ లేదు, అందరూ చనిపోయారని విమాన ప్రమాదంపై గుజరాత్ ప్రభుత్వం కూడా ప్రకటన చేసింది ఇందాకే మీడియా సమావేశంలో. కాబట్టి ఏంటి అంటే మృతదేహాలు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయా? మృతదేహాలను ఎప్పుడు అప్పగించే అవకాశం ఉంది? స్పందన, ఇప్పటికీ మొత్తంగా కూడా ఫ్లైట్ కుప్పగూలితనంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో
దాదాపు 100 మందికి పైగా ఒక మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయని చెప్తా ఉన్నారు. అసలు గుర్తుపట్టలేని రీతిగా కూడా ఆ యొక్క మృతదేహాలు కాలిపోయినట్టుగా తెలుస్తా ఉంది. సో వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న పోస్ట్ మార్టం నిర్వహించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో దాదాపుగా ఇప్పటికే ఆసుపత్రికి సంబంధించి 130కి పైగా డెడ్ బాడీస్ ఆసుపత్రికి చేరుకున్నాయి. సో మిగతా వాటికి సంబంధించి కొన్ని పూర్తిగా కాలిపోవడంతో వాటిని ఐడెంటిఫై చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. సో మొత్తంగా కూడా ఈ యొక్క విమాన ప్రమాదము దాదాపుగా 242 మంది కుటుంబాల్లో ఆ విషాదాన్ని నింపాయి. సో ఎన్నో ఆశలతో అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్న క్రమంలో విమానం కుప్పకూలడము. సో ఈ విమానంలో మొత్తంగా ఉన్నవారందరూ కూడా పైలట్, కో పైలట్ తో సహా సిబ్బందితో సహా అందరూ ప్రయాణికులు కూడా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. సో ఎయిర్ ఇండియా విమానం ఇదే విమానం గతంలో అనేక కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. గతంలో డిసెంబర్ లో కూడా ఇదే విమానంలో ఆ పొగలు వచ్చాయని చెప్పేసి ఇప్పుడు మనకు అందుతున్న వార్తలు. సో అంటే విమానంలో కొంత సాంకేతిక సమస్యలు ఉన్నాయి. సో అలాంటి విమానాన్ని ఎయిర్ ఇండియా ఇలాంటి ఎలా వాడుతుంది, ఎలా వినియోగిస్తుంది, ప్రయాణికుల భద్రతే నడుమ భద్రతకు ఒక రకంగా ఈ యొక్క ఎయిర్ ఇండియా ఈ రోజు ప్రాణాలు పోవడానికి కారణమైందా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ ఎయిర్ ఇండియా విమానంలో గతంలో కూడా పొగలు వచ్చాయని చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో ఈ రోజు కూడా విమానంలో ఎక్కే ముందు అక్కడ ఉన్నటువంటి విమానంలో ఏసీ సరిగ్గా పనిచేయడం లేదని చెప్పేసి అందులో ప్రయాణించే ఒక వ్యక్తి ఒక వీడియో పెట్టినట్టుగా తెలుస్తోంది. అది ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఇది ఎక్కడ విమానంలో సాంకేతిక సమస్య తెలిసి కూడా అప్రమత్తంగా లేదా లేకుంటే నిర్లక్ష్య కారణంగానే ఈ రోజు 242 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి వచ్చిందా అని చెప్పేసి ఒక విమర్శ తెలుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎయిర్ ఇండియా అన్ని రకంగా విమానానికి సంబంధించి అన్ని సాంకేతికంగా ఎలాంటి సమస్యలు లేవు, పూర్తి స్థాయిలో అన్ని పరీక్షించాకే విమానాన్ని పంపించామని చెప్తున్నప్పటికీ ఇప్పుడు మనకు అందుతున్న కొన్ని వార్తలు కావచ్చు, సమాచారం ప్రకారము గతంలో కూడా ఇదే విమానంలో పొగలు వచ్చాయని చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో ఇప్పుడు ఏదైతే ఏసీ సరిగ్గా పనిచేయకపోవడము ఇవన్నీ కూడా కారణాలు అన్వేషిస్తా ఉంటే ఎయిర్ ఇండియాలో కొంత నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క పెద్ద ప్రమాదం జరిగిందా అని చెప్పేసి కొన్ని ఇప్పుడు ఆరోపణలు కావచ్చు, విమర్శలు వస్తా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా కూడా ఏం చెప్పబోతుందో మాత్రం చూడాలి. ఎందుకంటే విచారణ ఈ మొత్తంగా కూడా ఇప్పటికే డీజీ ఎయిర్క్రాఫ్ట్ సంబంధించినటువంటి ప్రమాద ఘటనపై విచారించడానికి ఈ సంఘటన స్థానానికి చేరుకుంది. సో అక్కడ ఎందుకు ఈ ప్రమాదం జరిగిందనే దానిపైన అన్ని విషయాలు ఆరా తీసే ప్రయత్నం చేస్తా ఉంది. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కాసేపటి క్రితం చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ విమాన ప్రమాద ఘటనపై మొత్తంగా కూడా ఆరా తీస్తున్నారు. సహాయక చర్యలు కావచ్చు, ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మృతులు ఏదైతే విమాన ప్రమాదంలో మృతి చెందారో అక్కడ వారికి డెడ్ బాడీని తీసుకోవడానికి మృతుల కుటుంబ సభ్యులు వస్తున్నట్టుగా తెలుస్తోంది. వారికి అందరికి సంబంధించి ఈ మృతదేహాల అప్పగింత తర్వాత నెక్స్ట్ వాళ్ళందరినీ ఏ రకంగా ఆదుకోవాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం ఆ పనిలో నిమగ్నమైనట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఈ విమాన ప్రమాదంలో 242 మృతి చెందగా ఈ ప్రమాదం వల్ల భవనాలపై పడడంతో మరొక 20 నుంచి 30 మంది చనిపోయి ఉంటారని చెప్పేసి అడుగుతోంది. సో వాళ్ళకి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళన్నిటి కూడా ఇప్పటికే చికిత్స అందిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఆరా తీస్తా ఉన్నారు. సో ఒక పెద్ద దుర్ఘటన దేశ చరిత్రలోనే, విమానయాన చరిత్రలోనే ఒక పెద్ద దుర్ఘటనగా మనం భావించాల్సి ఉంటుంది. సో ఎవరు ఏం చేసినా 242 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఇది ఎవరి నిర్లక్ష్యము, సాంకేతిక సమస్య లేకుంటే విమానము లో చివరి నిమిషంలో ఏదైనా సమస్య తలెత్తిందా, ఎందుకు ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపైన ఇక నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. సో భవిష్యత్తులో మరొకటి ఇలాంటి విమానాలు సంబంధించి ప్రమాదాలు గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే దానిపైన కూడా ఖచ్చితంగా అంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చూస్తుండగానే నిమిషాల వ్యవధిలోనే బయలుదేరిన టేకాఫ్ అయిన 3 నిమిషాల్లోనే విమానం కుప్పకూలడం అంటే ఇది సాధారణ విషయం కాదు. సో ఎందుకు కుప్పకూలింది, ఇది ఇంజన్ లో సమస్య తలెత్తిందా లేకుంటే పక్షులు అడ్డొచ్చి ఆ ఇంజన్ ఆగిపోవడం సమస్య తలెత్తడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనేది మాత్రం మనం ఖచ్చితంగా ఆ విచారణ తేలనుంది. అదే సందర్భంలో ఇంకా ఇతరత్ర కారణాలపైన మొత్తంగా కూడా ఈ విచారణ నిగ్గు తేల్చనుంది అవకాశాలు కనబడతా ఉన్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాజేష్.